అందరికీ నమస్కారం వైటీ ఫ్యామిలీ మెంబర్స్. అరర మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర, మహాదేవ శంభో శంకర. వెల్కమ్ టు మై యూట్యూబ్ వరల్డ్, వెల్కమ్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసే వాళ్ళైతే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఎనీవే గాయస్, సెకండ్ శివరాత్రి రోజు సెకండ్ పార్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అంటే ఫస్ట్ పార్ట్ చూసారు కదా, సెకండ్ పార్ట్ శివరాత్రి రోజు మా ఇంట్లో నారికేల దీపం పూజ పెట్టి వినాయకునికి అలాగనే శివపార్వతులకి ఎలా పూజ చేసుకున్నా అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఓకే అండి, నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు 2 ఉదేర్లు వెలిగించేసి కడపాన్ దగ్గర తిప్పేసి పెట్టేసి అక్కడ ముక్కొని తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ స్టార్ట్ చేస్తాను. అలాగనే ఇంట్లో కూడా ఈ పూజ చేసేటప్పుడు కానీ, వ్రతం చేసేటప్పుడు కానీ, నోములు చేసేటప్పుడు కానీ, నార్మల్ పూజ చేసేటప్పుడు కానీ ప్రధాన పూజ్యుడైన ఆది గణపతి మహాగణపతికి అయితే ఫస్ట్ నేను 2 ఊదిగడ్డలు వెలిగించి ఆయన స్తోత్రం చదువుకొని శుక్లాం భద్రం చెప్పేసుకొని ఆ శ్లోకం చదివేసుకొని తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను. నేను చేసే పూజలో ఎటువంటి ఆటంకాలు రాకోకుండా కాపాడయ్యా అనేసి ఆయన మొక్కునేసి తర్వాత ఆయనకి హారతి ఇచ్చేసి తర్వాత పూజ స్టార్ట్ ఇంకా తర్వాత మనము ఈరోజు శివరాత్రి కాబట్టి శివుని పండగ అలా ఉంటుంది కదా, తర్వాత మిగతా దేవుళ్ళకంతా పూజ అయితే చేసేస్తానండి. ఫస్ట్ ఆది పూజలైన వినాయకునికి అయితే కంపల్సరీ చేయాలంటే నేను అలానే చేస్తున్నాను. ఇంకా హారతి అయితే చెప్పేసి తర్వాత మళ్ళీ శివునికి కూడా 2 ఉదిగడ్డలు వెలిగించేసానండి. 2 ఉదిగడ్డలు వెలిగించేసి శివయ్యకు కూడా ఓం నమ శివాయ అని ముక్కొని టెంకాయ కొట్టిన తర్వాత తీర్థం అనేది స్వామి దగ్గర పెట్టి ఒక టెంకాయలో బెల్లం పెట్టేయాలన్నమాట. తోక ఉన్న పాట అంటే 3 కన్నులు కనిపిస్తాయి కదా టెంకాయకి, ఆ టెంకాయలో నారికేల దీపంకి పెట్టుకోవాలన్నమాట. 3 కన్నులు శివయ్య కదా మన శివయ్య, ముక్కంటి శివయ్య కదా మన శివయ్య. సో అందుకనే 3 కన్నులు ఉన్న పాటలో మనము నారికేల దీపానికి పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక టెంకాయ అయితే ఖాళీగా పెట్టకూడదు, ఇంకొక భాగాన్ని. ఆ టెంకాయలు అయితే బెల్లం పెట్టయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నేను స్వామికి అయితే 2 ఉదిగడ్డలు ఇచ్చి టెంకాయ అయితే కొడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా మనం దండం పెట్టినా చాలు, ఆయన బోలా శంకరుడు, ఆయన దీవెనలు ఎప్పుడు మనతో ఉంటాయి. మీరేం ఫీల్ కావద్దండి చేయలేని వాళ్ళు. కానీ కొంతమంది బడ్జెట్ ఉండి చేయలేకపోతారు, బడ్జెట్ అస్టర్ కాక చేయలేకపోతారు. ఎలా ఉన్నా కానీ ఒక టెంకాయ కొట్టి 2 ఉదిగడ్డలు వెలిగించినా స్వామికి ఎలా చేసినా దేవుళ్ళు స్వీకరిస్తారండి. మీ స్తోమతను బట్టి మీరైతే చేసేసుకోండి, నేను ఏదైతే చెప్తాను. ఇంకా అలా అయితే నేను ఒక బెల్లం పెట్టేశాను. తర్వాత తోకపాటు 3 కన్నులు ఉన్న దానికైతే పీస్ అంతా తీసి 3 కన్నులు ఉన్న దాంట్లోనే నారికేల దీపానికి అయితే పెట్టుకోవాలి, దీపం పెట్టాలన్నమాట. ఇంకా నేను అదంతా పసుపు పూసేసి గంధం బొట్లు నామాలు పెట్టేసి అడ్డనామాలు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్టు పెట్టేసి తర్వాత విభూది పెట్టేసి అయితే నారికేల దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, 10 మంది చెప్పేది 10 మంది వినడంలో తప్పులేదు, 10 మంది మాట వినడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు మీరు ఒకటి చేయాలనుకుంటున్నారు, అది పూజ అయినా కానీ ఏదన్నా కానీ నేను ఒకటి చెప్తాను, ఇంకొకరు ఒకటి చెప్తారు, ఒకరు చెప్తారు. అలా ఒక్కొక్కరు ఒక 10 మంది 10 రకాలుగా చెప్తూ ఉంటారు. అందరూ పట్టించుకోవద్దండి. మీ మనసు, మీ మైండ్ ఏం చెప్తే అది చేసేసుకోండి. అది చేసేసుకొని హ్యాపీగా ఉండండి. అంతేగాని 10 మంది చెప్పేది వింటే ఇది చేయాలా, అది చేయాలా, అట్లా చేస్తే ఎట్లయిపోతుంది, ఇట్లా చేస్తే ఏమైనా మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అది చేస్తే పాపమా, ఇది చేస్తే పాపమా అని ఇలాంటి ఆలోచనలు, సందేహాలు ఏం పెట్టుకోవద్దండి. దేవుళ్ళు మన పైన ఎప్పుడు దయ పెట్టుకొని ఉంటారు, వాళ్ళ దయ మన పైన ఉంటుంది. మీ మనసుకు నచ్చినట్లు పూజ చేసేసుకోండి. మీకు మీ స్తోమతకు తగ్గట్టు మీరు స్వామికి పెట్టుకోండి. మీకు అది కూడా స్తోమత లేకుంటే దండం పెట్టుకొని ఓం నమ శివాయ అనండి చాలు. ఆయన బోలా శంకరుడు అనమాట. ఆయన దయ మనందరి పైన ఉంటుంది. నాకు ఈ విషయం చెప్పాలనిపిస్తుందండి, చెప్పాను. అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే, పూజ చేయలేకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, నాకు ఇది చెప్పాలనిపించింది. ఎనివే పూజలోకి వెళ్దాం. అదిగోండి అలా 2 ఒత్తులు కలిపి 3 ఒత్తులు పెట్టుకోవాలన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట. అలా నామం బొట్టు పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒత్తులు పెట్టుకుంటున్నాను. తర్వాత పూలు కూడా పెట్టేసుకున్నాను, గులాబీ పూలతో పెట్టుకున్నాను. మన దగ్గర ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాలు అయితే మనం డెకరేషన్ చేసుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. బాగా కనిపిస్తుంది నారికేల దీపానికి. తర్వాత గంధం బొట్లు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను నారికేల దీపానికి. అవి కూడా 3 బొట్లే పెట్టుకోవాలండి. అలాగే 3 బొట్లే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా నేనైతే పూలు పెట్టాను, బిల్వపత్రం పెట్టుకున్నాను,
తర్వాత హారతి ప్లేట్తో స్వామికి అయితే వెలిగించేసి ఓం నమ శివాయ అనుకుంటూ చేశాను. చెప్పాను కదా, నాకు ఈ డ్యూటీ టైమింగ్ ఇంట్లో చేసుకుంటూ నాకైతే స్తోత్రాలు అవి ఇవి చదవడం కుదరలేదు. కానీ ఓం నమ శివాయ అనుకున్నాను. ఎందుకంటే నాకు పూజ ఇంతవరకు నాకు వీలైనంత వరకు నేను చేసుకున్నందుకు నేను ఐఎమ్ సో హ్యాపీ అండి. మనసు ప్రశాంతంగా ఉంది, నిమ్మలంగా ఉంది. అంతేనండి. ఇలా అయితే నారికేల దీపం అయితే వెలిగించుకున్నాను ఓం నమ శివాయ అంటూ. తర్వాత పసుపు కుంకుమ కూడా వేయాలి దీపంలో. అలా ఆయిల్లో పసుపు కుంకుమ 3 సార్లు పసుపు కుంకుమ అక్షంతలు అలా వేసి ఇంకా 2 ఊదిగేట్లు వెలిగించేసాను శివపార్వతులకి. వెలిగించి ఆయనకైతే వెలిగించి మనస్ఫూర్తిగా మొక్కున్నాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని నారికేల దీపాన్ని తిప్పాను. తర్వాత శివపార్వతులకు తిప్పాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు ఎందుకో తెలీదు, పూజ చేస్తే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది. నేను అనుకున్నట్లు చేస్తే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో అలా చేసేసాను. తర్వాత 2 ఊదిగట్లు వచ్చేసి మా అమ్మ మా నాన్నకు వెలిగిమని పిల్లలకి ఇచ్చాను. ఇంకా దాని తర్వాత బిల్వపత్రం కూడా పెట్టాను నారికేలం దగ్గర. ఇంకా ఇంట్లో అందరూ దేవుని దగ్గర బిల్వపత్రం పెట్టి దండం పెట్టుకొని హారతి తీసుకున్నాము. నేను ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి, బెల్లమన్నం చేశాను. దాని తర్వాత నాకు అరుణాచలం నుంచి ప్రసాదం లడ్డు వచ్చిందనమాట. అంటే 2 రోజులు పండగనంగా వచ్చింది ప్రసాదము. ఆ ప్రసాదాన్ని స్వామి దగ్గర అలాగనే పెట్టేసి మొక్కున్నాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది అరుణాచల ప్రసాదం కూడా వచ్చినందుకు. ఇంకా తర్వాత హారతి ఇచ్చేసాను గాయస్. హారతి ఇచ్చేసిన తర్వాత నీళ్ళతో ఇలా చల్లుకొని మొత్తం మనం ఏమేమి పూజలో పెట్టుకున్నామో అవన్నీ ఇలా ఒక పువ్వు గ్లాస్లో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసుకొని నేనైతే రాగి చెంబులో పసుపు కుంకుమ 1 రూపాయి బిళ్ళ పువ్వు పెట్టేసి ఇట్లా హారతి ఇచ్చిన తర్వాత నేను ఇట్లా అంతా నీళ్ళతో ఇట్లా 3 సార్లు చల్లుకొని అన్నీ సమర్పయామి, హారతి తీసుకున్న తర్వాత అన్నీ సమర్పయామి అని చెప్పుకుంటానండి దేవుళ్ళకి అందరికీ. తర్వాత మనం పూజ చేసిన తర్వాత అన్నీ సమర్పయామి చెప్పుకోవాలి. నారికేల దీపం సమర్పయామి, ప్రసాదం సమర్పయామి అన్నీ 3 సార్లు చెప్పుకోవాలి. ఫలం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, నారికేలం సమర్పయామి, తీర్థం సమర్పయామి, మనం ఏమేమి అక్కడ పెడతామో అవన్నీ సమర్పయామి చెప్పుకోవాలి. తర్వాత లాస్ట్కు దీపారాధన సమర్పయామి స్వామి, నా పూజలు అందుకోండి, పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించండి స్వామి అనేసి మొక్కున్నాను. అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలని మొక్కుకున్నానండి. ఇలా శివరాత్రి రోజు మా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీకు హర మహాదేవ అని కామెంట్ చేయండి. ఓకేనా గైస్? మీకు నచ్చితే కానీ లైక్, కామెంట్, షేర్ కంపల్సరీ. అలాగనే కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి పూజ అంతా ఎలా జరిగిందని చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇది మా ఇంటి శివరాత్రి రోజు పండుగ. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరితో పాటు మేము బాగుండాలి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. ఎక్కువ ఏం కోరుకోలేదు, అదొకటే మొక్కున్నాను. నా కొడుకు 10th క్లాస్ కదా, తను బాగా ఎగ్జామ్స్ రాయాలని అయితే మొక్కున్నాను అంతే. ఆ శివయ్య దయ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో మా శివయ్య. మా ఇంటి శివయ్య అయితే ఇలా ఉన్నాడు. ఓకేనా గైస్? ఎలా ఉందో ఏమో కామెంట్ చేయండి. ఫాలో మై ఛానల్ అండి. ఓకేనా? ఫాలో మీ మై ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? హర మహాదేవ, శంభో శంకర.